అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే రేపు మోస్ట్లీ నేను 2 వీడియోస్ పోస్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి 12:30 నుంచి 1:30 మధ్యలో పోస్ట్ చేస్తాను. ఈవినింగ్ వచ్చేసి సేమ్ యూజువల్ టైమింగ్ 6 to 7 మధ్యలో పోస్ట్ చేస్తాను అనమాట. ఓకే, సో మోస్ట్లీ 2 చేస్తాను పోస్ట్, లేకపోతే ఆఫ్టర్నూన్ మాత్రం ఒకటి పోస్ట్ చేస్తాను. ఓకే, జస్ట్ మీకు అప్డేట్ చేస్తున్నాను తెలుస్తుందని చెప్పేసి. సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఫస్ట్ వచ్చేసి 10 of Wands, 5 of Cups. ఓకే, మనకు ఫుల్ మూన్ ఎనర్జీలో ఉన్నాం మనం ఈ వీక్. సో కొంచెము ఈ ఎనర్జీస్ అయితే రిఫ్లెక్ట్ అయ్యేది ఇలా ఉంది ఎమోషనలీ. ద సన్, 5 of Wands, 2 more యూనివర్స్, Queen of Cups, 1 more యూనివర్స్, Temperance. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకు 9 of Cups చూపిస్తుంది. సో 9 of Cups, Knight of Pentacles, Page of Pentacles. సో ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తొందరలో ఏదో పర్సన్ నుంచి సమ్ సార్ట్ ఆఫ్ ఆఫర్ అయితే ఇక్కడ చూపిస్తుంది. వెరీ వెరీ ఫ్రెష్ స్టార్ట్, ఫ్రెష్ న్యూ బిగినింగ్ అని చెప్పొచ్చు. వెరీ వెరీ ఎనర్జెటిక్ పర్సన్ నుంచి, ఎనర్జెటిక్ పర్సన్ కాకపోయినా ఎనర్జీలో ఈ పర్సన్ ఒకవేళ స్టబన్గా ఉండడము, అథారిటేటివ్ బిహేవియర్, టూ మచ్ అంటే కొంచెం కోపము, మొండిగా ఉంటారు రైట్. ఆ టైప్ ఆఫ్ పర్సన్ ఏంటంటే మాత్రం ఇక్కడ ఎనర్జీలో ఏం రిఫ్లెక్ట్ అవుతుందంటే అలాంటి పర్సన్ ఎనర్జీలో చేంజ్ అయ్యి చాలా ఫ్రెష్ ఎనర్జీతో, చాలా చాలా ఎక్సైట్మెంట్తో కొత్తగా స్టార్ట్ చేయాలి, మొత్తం అంతా డిఫరెంట్గా ఉండాలి ఈసారి కనెక్షన్ అని చెప్పేసి ఇక్కడ మీ సైడ్ వస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. ఒక కొత్త డిఫరెంట్ అప్రోచ్ అని చెప్పొచ్చు. ఈ పర్సన్ మీరు చాలా డిఫరెంట్గా చూడబోతున్నారు అన్నది కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్ మెసేజ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ పర్సన్ ఒకవేళ ప్రాక్టికల్ అయ్యింటే కనుక టూ మచ్ ప్రాక్టికల్, లేకపోతే ఓవర్గా థింక్ చేయడము, కోల్డ్ ఎనర్జీ, ఇలాంటి ఎనర్జీ కనుక ఉంటేను వీళ్ళు వచ్చే విధానం ఈసారి ఏంటి అని అంటే జస్ట్ మూమెంట్లో ఏం జరుగుతుందో చూద్దాము అని చెప్పేసిన ఇంటెన్షన్తో, అలాంటి ఎనర్జీతో ఈ పర్సన్ వస్తున్నారు అన్నట్లు చూపిస్తున్నారు. చాలా చాలా హోప్ఫుల్గా ఒక న్యూ బిగినింగ్ ఇంటెన్షన్తో వస్తున్నట్టు చూపిస్తుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో డెఫినెట్లీ ఇక్కడ యూనివర్స్ ఏంటి అంటే న్యూ బిగినింగ్ తీసుకుంటున్నారు ఈ పర్సన్, వచ్చే పర్సన్. స్మాల్ ఆఫర్, ఒక స్ట్రాంగ్ స్టెబిలిటీ బిల్డ్ చేయాలన్న ఆలోచనతో మూవ్ అవుతున్నారు. మెల్లిగా మేనిఫెస్ట్ చేయాలి మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో అన్న ఉద్దేశంతో మూవ్ అవుతూ ఉన్నారు. ఓకే, అండ్ మూవ్ అవ్వడమే కాకుండా నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏంటి అని అంటే ఆ ఆఫర్తో వీళ్ళు కొంచెము వెయిట్ చేసి ఆలోచించారు కూడా. అంటే ఎలా అంటే సరే ఈ సిచ్యువేషన్లో ఈ విధంగా అప్రోచ్ అవుతే ఇది జరుగుతుంది, సో ఇలా వెళ్తే బెస్ట్ అన్నట్లుగా అన్ని డిఫరెంట్గా ఆలోచించి వీళ్ళ నెగిటివిటీని పక్కన పెట్టేసి కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ కోసము, హ్యాపీనెస్ కోసము మీ సైడ్ మూవ్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. డెఫినెట్లీ చాలా చాలా స్ట్రాంగ్ ఆఫర్ అయితే వస్తుంది. మన కార్డ్స్ అన్నీ అదే. ఇక్కడ కొంతమందికి ఎనర్జీ వైజ్గా ఏంటి అంటే ఏజ్లో ఈ పర్సన్ మీకైనా తక్కువ ఉండే ఛాన్సెస్ చూపిస్తుంది. చాలా ఏజ్ డిఫరెన్స్ చూపిస్తుంది రీడింగ్లో. ఎనర్జీ డిఫరెన్స్ కూడా అయ్యిండొచ్చు, బట్ సమ్ డిఫరెన్స్ అయితే ఇక్కడ ఉంది. ఓకే, సో అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నట్లు ఇక్కడ ఉందన్నమాట. కొంతమందికి, చాలా తక్కువ మందికి ఇక్కడ ఇంకొక మెసేజ్ ఏం రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటే ఒకవేళ మీ లైఫ్లో ఎవరైనా యంగ్ పర్సన్ ఉన్నారు, ఫ్రెండ్ అయ్యిండొచ్చు, సిబ్లింగ్, ఫ్యామిలీ మెంబర్ కూడా అయ్యిండొచ్చు. సో ఇలాంటి పర్సన్ నుంచి ఏదైనా
ఏదైనా మీరు కమ్యూనికేషన్ లేదు, ఆ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ వల్ల ఇమ్మెచ్యూరిటీ వల్ల వీళ్ళు ఎమోషనలీ అర్థం చేసుకోకుండా మీ దగ్గర నుంచి వెళ్ళిపోవడము, వాక్ అవే, ఇలాంటిది ఏదైనా జరిగింటే కనుక ఈ పర్సన్ అప్రోచ్ అవుతున్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే ఈసారి చేంజ్ అయ్యి ఏదో నేర్చుకున్నారు వీళ్ళు ఇక్కడ. ఓకే, పేజ్ ఆఫ్ స్వోర్డ్స్తో ఒకటి బయటకు కనుక వెళ్ళింటే వరల్డ్ ఎలా ఉంటుందని తెలుసుకోవడము, ఇదంతా ఇలాంటిది ఏదైనా జరిగిండొచ్చు. సో కాబట్టి ఇది నేర్చుకున్నారు కాబట్టి ఈ పర్సన్ చాలా స్టేబుల్, స్ట్రాంగ్ స్టెబిలిటీ బిల్డ్ చేయాలన్న థాట్తో వస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఒకవేళ మీరు ఎల్డర్, ఈ పర్సన్ అదే ఫ్యామిలీ మెంబర్ ఎల్డర్ పర్సన్ ఇంట్లో అయింటేను ఈ పర్సన్ ఓవర్గా కొంచెం రూడ్గా బిహేవ్ చేసి వెళ్ళిపోయింటే ఈసారి ఒక సారీతో అర్థం చేసుకొని తిరిగి వస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో సంథింగ్ ఏదో చాలా స్ట్రాంగ్గా విష్ ఫుల్ఫిల్మెంట్, చాలా స్ట్రాంగ్గా హ్యాపీనెస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే ఇన్కమింగ్ ఎనర్జీ మనకు బాటమ్ ఆఫ్ ద డెక్లో చాలా స్ట్రాంగ్గా వచ్చింది. అంటే మీకు కనెక్ట్ అయిన ఎనర్జీ ఏదైతే ఉందో ఆ పర్సన్ నుంచి మీకు అప్రోచ్ అనేది ఉంది, తొందరలో ఏదో రిసీవ్ చేసుకోబోతున్నారు, ఒక న్యూ బిగినింగ్ అన్నది చాలా స్ట్రాంగ్గా వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లో ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నారో, ఏదైతే ఉద్దేశంతో వస్తున్నారో వాళ్ళు హ్యాపీగా ఉండాలి అన్న థాట్తోనే వస్తున్నారు, మిమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచాలి ఎమోషనల్లీ అన్న థాట్తో వస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సమ్ ఫుల్ఫిల్మెంట్. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ మీ ఎనర్జీ చూస్తే మాత్రం మీ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా బర్డన్ ఎనర్జీ చూపిస్తుంది. మీలో ఇప్పుడు చాలామంది 10 of Wandsతో ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్. ఇక్కడ ఈ పర్సన్ చాలా చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీ ఎనర్జీ ఏం చూపిస్తుంది అంటే 10 of Wandsతో ఓవర్ బర్డన్ ఎనర్జీలో ఉన్నట్లు చూపిస్తుంది. ఏదో మీరు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు క్యారీ చేస్తున్నారు. కొంతమందికి వర్క్కి సంబంధించి బాగా ఆలోచిస్తూ ఉండొచ్చు, ఇంట్లో కిడ్స్కి సంబంధించి అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ గురించో, లేకపోతే ఏదైనా లీగల్ మ్యాటర్స్ గురించో, ఇలా ఏదైనా అయి ఉండొచ్చు. ఒకదానికి మించి చాలా ఓవర్గా బర్డన్ తీసుకుంటున్నారు, రెస్పాన్సిబిలిటీలో ఉన్నారు అన్నది చూపిస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మీరు మీ లైఫ్లో చాలామందికి ఈ ఎనర్జీ వచ్చే దాని మీద ఫోకస్ కంటే అసలు మీ లైఫ్లో మీరేం చేయాలి, మీరు ఈ బర్డన్ని, ఈ సిచ్యువేషన్ ఎలా రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. అయితే ఇక్కడ నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, కొంచెము ఐ బిలీవ్ మీరు కొంచెం విని అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఏమవుతుంది అని అంటే మీ ఎనర్జీ తెలియకుండా డిస్ట్రాక్షన్లో ఉంది. అంటే ఇప్పుడు 10 of Wands ఏదో రెస్పాన్సిబిలిటీ వచ్చింది, ఏదో జరుగుతుంది, ఓవర్గా బర్డన్ అయ్యింది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ యూనివర్స్ క్రియేట్ చేసేటప్పటికీ ఇక్కడ మీకు ఈ పర్సన్కి సంబంధించి ఆలోచనలు తక్కువ అయిపోయాయి. సో ఆలోచనలు తక్కువ అయిపోయిందంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే మీ ఎనర్జీ షిఫ్ట్ అయ్యి మీ మీదకి వచ్చింది. ఆ పర్సన్ మీద అయినా సరే, ఈ ఎక్స్టర్నల్ మీరు కాకుండా వేరే వాళ్ళ మీద కాకుండా ఎనర్జీ మొత్తం మీకు షిఫ్ట్ అయింది, తెలియకుండా ఆటోమేటిక్లీ. రైట్, మీరు చేయాలనుకోలేదు, యూనివర్స్ క్రియేట్ చేసేసరికి ఆ సిచ్యువేషన్ని మీ మీదకి వచ్చింది అది. కాబట్టి ఇక్కడ ఏమైంది, మీరు ఎప్పుడైతే ఆ పర్సన్ మీద ఇక్కడ ఆ ఎనర్జీని పెట్టట్లేదో, ఆ ఎనర్జీ మొత్తం మీ మీద పెట్టుకుంటున్నారో, అందుకే ఈ పర్సన్ ఇక్కడ వస్తున్నట్లు, ఈ సాలిడ్ న్యూ బిగినింగ్తో వస్తున్నట్లు చూపిస్తుంది. సో ఇది ఎందుకు నేను ఇప్పుడు చెప్పాను అని అంటే ఇది మీలో ఎవరైనా అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు, ఎవరైనా మీ లైఫ్లో రావాలంటే ఎంత మీరు ఆ పర్సన్ మీద, ఆ సిచ్యువేషన్ మీద ఫోకస్ చేస్తే అంత వెనక్కి వెళ్ళిపోతుంది, మీరు పుష్ చేస్తున్నట్లు. మీరు ఎప్పుడైతే ఫోకస్ని మీ మీద పెట్టేసి మీ వర్క్ చూసుకుంటారో ఆటోమేటికలీ ఏది కావాలనుకుంటారో తిరిగి వస్తుంది అనమాట. అది చెప్పడం కోసం నేను ఇక్కడ ఇది మెన్షన్ చేశాను. ఓకే, సో చాలామందికి ఐ బిలీవ్ ఇది అర్థం అయ్యింది అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీరు ఫోకస్ మొత్తం ఈ బర్డన్ ఎలా రిలీజ్ చేయాలి, మీ లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ అన్నింటి ఫినిష్ చేసేసి న్యూ బిగినింగ్ గురించి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ ఉందన్నమాట. ఓకే, అండ్ అదొకటే కాదు, ఇక్కడ ఎమోషనల్లీ ఏదో డిస్టర్బెన్స్ కూడా జరిగింది మీ లైఫ్లో. సంథింగ్ ఏదైనా ఎవరైనా మదర్లీ ఫిగరో, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ కొంతమందికి ఫీమేల్ చూపిస్తుంది ఎనర్జీ, కాదు ఫీమేల్ పర్సన్ చూపిస్తుంది, కొంతమందికి ఫెమినన్ ఎనర్జీ అయి ఉండొచ్చు. వాళ్ళ నుంచి ఏదో ఎమోషనలీ డిస్టర్బ్ అయిన మాటలు విన్నట్లు ఇక్కడ ఉందన్నమాట. ఆ కమ్యూనికేషన్ మీకు ఏదైతే జరిగిందో బాగా డీప్గా హర్ట్ చేసినట్లు. అది ఎంత డీప్గా హర్ట్ అయిందంటే మీరు ఒక్కసారిగా ఆ పర్సన్తోనో, లేకపోతే మీ లైఫ్లో జనరల్లీ రిలేషన్షిప్స్కి సంబంధించో ఒక బాండ్ అనేది ఏదో కోల్పోయినట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎమోషనల్ లాస్ అనేది చూపిస్తుంది.
అంటే ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఒక పర్సన్ మీద నమ్మకం ఉంది, ఈ పర్సన్ నాకు హెల్ప్ చేస్తారు అన్నప్పుడు వాళ్ళే వచ్చి ఏదైనా అంటే ఇంక మనకు బాగా అనిపించదు, రైట్? సో సంథింగ్ అలాంటిది అనమాట. సో ఫ్యామిలీ అయి ఉండొచ్చు, మదర్లీ ఫిగర్ అయి ఉండొచ్చు, సిస్టర్, లేకపోతే ఫెమినైన్ ఎనర్జీలోనే ఉన్న ఒక గాయ కూడా అయి ఉండొచ్చు అనమాట. సో అలా అనేసరికి ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఇక్కడ ఏదో చూపిస్తుంది, బాగా హర్ట్ అవుతున్నట్లు చూపిస్తుంది. సో ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నందుకే మీరు ఇక్కడ ఏంటి అని అంటే ఇవన్నీ రిలీజ్ చేయాలి, ఈ బాధ ఉండకూడదు, ఈ బర్డన్ ఉండకూడదు అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నట్లు ఇక్కడ ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ యూనివర్స్ కూడా మీకు ఏంటి అని అంటే వెరీ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్ అని చెప్పొచ్చు. ఇది యాక్చువల్గా ఏంటి అని అంటే మీరు ఇది డిసైడ్ అవుతున్నారు, ఈ బర్డన్ రిలీజ్ చేసేసి ఈ ఎమోషనల్ పెయిన్ నుంచి బయటికి రావాలనుకుంటున్నారు. కాబట్టి 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది మీకు. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఏంటి అని అంటే మనకు తెలిసిందే సోల్మేట్ ఎనర్జీ, ఎమోషనల్ బ్యాలెన్స్ ఎనర్జీ, మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా హ్యాపీగా ఉండే ఎనర్జీ అనమాట. సో మీరు ఎప్పుడైతే డిస్ట్రాక్షన్లో ఉంటే ఆటోమేటిక్లీ పాసిబిలిటీ ఏదైతే ఉందో మీకు అది తొందరలో రాబోతుంది, అది చూసి మీరు వర్క్ చేయబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఎందుకు మనకి ఇక్కడ చాలా స్ట్రాంగ్గా టారోలోనే బ్యూటిఫుల్ కార్డ్ ద సన్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా హోప్ అనేది ఇంప్రూవ్ అవ్వడం, న్యూ బిగినింగ్స్ అనేది మీ లైఫ్లో రావడం, సక్సెస్ సైడ్ మీరు వెళ్ళడం, చాలా చాలా హీలింగ్, చాలా చాలా పీస్, సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది వస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ పర్టికులర్లీ ఒక చిన్న మెసేజ్ కొంతమందికి రెజొనేట్ అవ్వచ్చు. ఇది ఏం మెసేజ్ రిఫ్లెక్ట్ అవుతుందని అంటే ఇక్కడ ఫెమినిన్ ఎనర్జీతో డిస్టర్బ్ అయ్యారు అని చెప్పేసి వచ్చింది, రైట్? కొంతమందికి కిడ్స్కి సంబంధించి ఈ ఫెమినిన్ ఎనర్జీ నుంచి మీరు మాటలు పడాల్సింది, ఐ మీన్ లైక్ వినాల్సింది వచ్చినట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే ఇంకా కిడ్స్కి రిలేటెడ్ అంటే మీరు ఏ విధంగానే అనుకోవచ్చు, ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ అయి ఉండొచ్చు, కిడ్స్ని బాగా చూసుకోవట్లేదు అని చెప్పేసి సంథింగ్ ఈ సిచ్యువేషన్లో అనమాట. అంటే బ్లేమ్ అనేది మీరు తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే ఆ కిడ్కి సంబంధించి ఏదైతే మీరు నెగిటివ్ విన్నారో, ఏదైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేసిందో దానికి సంబంధించి మీరు చాలా తొందరలో గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు, చాలా తొందరలో మీరు సక్సెస్ సైడ్ వెళ్తున్నారు, చాలా చాలా ఫ్రీడమ్ ఎనర్జీ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే ఒక్కసారిగా ఈ నెగిటివ్ సిచ్యువేషన్లో, ఈ బర్డన్ సిచ్యువేషన్లో లైట్ అనేది రాబోతుంది అన్నట్లు అనమాట. ఓకే, ఇది జస్ట్ ఈ పర్సన్ నుంచి కాదు, జనరల్గానే మీ లైఫ్లో ఏదైతే నెగిటివ్ ఉందో అదైతే ఈ పర్సన్ ఎనర్జీస్ వస్తుంది, అదేవిధంగా ఈ బర్డన్ ఎనర్జీస్ ఉందో అది కూడా రిమూవ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట మీకు. ఓకే, చాలా చాలా హోప్ఫుల్ సైడ్, చాలా చాలా పాజిటివిటీ సైడ్ మీరు వెళ్తున్నారు. అండ్ అదొకటే కాదు, చాలా తొందరలో మీరు ఎమోషన్స్ విషయానికి వచ్చేసరికి, సెల్ఫ్ లవ్ విషయానికి వచ్చేసరికి చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీరు అది తెలుసుకున్నారు ఫైనలీ. చాలామందికి ఇక్కడ ఏంటి అని అంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసి గివింగ్ ఎనర్జీ, రైట్? సో నేను రీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు చెప్పేదాన్ని ఓవర్గా సాక్రిఫైస్ చేయడం అని చెప్పేసి. సో మీరు ఇప్పుడు ఏంటి అంటే చాలామందికి ఈ ఎనర్జీ ఏంటంటే సెల్ఫ్కి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో వేరే వాళ్ళకి అంత ఓవర్గా చూపించకుండా, అంటే అలా అని చెప్పేసి మీరు కంప్లీట్లీ ఎండ్ చేయట్లేదు. ఏంటి అని అంటే మీ మీద అనమాట ఈ ఎమోషన్స్ అంతా చూపించుకొని సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, మీ ఇంట్యూషన్ని పెంచుకుంటున్నారు. ఇంకా ఏంటంటే మీ మనసు ఏదైతే చెప్తుందో అది వినే మీరు స్టెప్ తీసుకుంటున్నారు అన్నది కూడా చూపిస్తుంది అనమాట. సో డెఫినెట్లీ అందుకనే మీకు చాలా పీస్, చాలా బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. డెఫినెట్లీ ఏంజల్స్ మీతో ఉన్నట్లు ఇక్కడ ఉందన్నమాట. మంచి గ్రోత్ అనేది కూడా ఇక్కడ ఉంది. సన్ అనేది రేజ్ అవుతుంది మీ సిచ్యువేషన్లో. ఇప్పుడు సన్ అంటే ఇప్పుడు ఏంటంటే సన్ అనేది రేజ్ అవుతుందంటే ఇప్పుడు మనకి ఇక్కడ మూన్ అండ్ సన్ రెండు చూపిస్తుంది. మూన్ అంటే నైట్ అని చెప్పేసి మీనింగ్. సో నైట్ సిచ్యువేషన్లో అన్నీ మనము ఏం చూసినా ఇల్యూజన్లో కనిపిస్తుంది అనమాట. మనము మామూలు కొమ్మని చూసినా పామేమో అనుకునే టైప్ అనమాట. అంటే భయం అన్న సిచ్యువేషన్ ఉంటుంది, ఇల్యూషన్స్ అంతా. కానీ ఎప్పుడైతే సన్ అనేది రేజ్ అవుతుందో మొత్తం అంత క్లారిటీకి రావడం, మొత్తం అంత బ్రైట్ అయిపోయి మనం అంతా క్లియర్గా చూడడం అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లోకి రాబోతుంది, అన్నీ క్లియర్ అవుతుంది, బర్డన్స్ రిలీజ్ అవుతుంది, హోప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, చాలా చాలా పాజిటివ్గా బ్యాలెన్స్ అనేది, పీస్ అనేది వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, చాలా చాలా బ్యూటిఫుల్ రీడింగ్ యాక్చువల్లీ. బోత్ సైడ్ నుంచి పాజిటివ్ ఎనర్జీ. సో మనం రేపటి రీడింగ్లో మోస్ట్లీ మీ పర్సన్కి రిలేటెడ్ చేస్తాను, రైట్? మార్నింగ్ ఆ రీడింగ్లో మనకు కొంచెం డీటెయిల్గా అర్థం అవుతుంది ఏంటి, ఏమైనా చేంజ్ అయిందా అని చెప్పేసి. ఓకే, లాస్ట్ ఇంకొక మెసేజ్ తీసుకొని ఈ రీడింగ్ని ఫినిష్ చేసేద్దాం. యూనివర్స్ ప్లీజ్ షో మీ వన్ మోర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ.
చాలా బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్ ఇక్కడ. ఎర్త్ అండ్ వాటర్, ఫైర్ అండ్ ఎయిర్ అంటే ఈక్వల్గా నడుస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు ఇది డేస్ పాస్ అయ్యే కొద్దీ చూపించేదన్నమాట ఈ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు బర్డన్లో ఉంటే తొందరగా రిలీజ్ అయిపోతుంది ఈ బర్డన్. లాస్ట్ వన్ మోర్ మెసేజ్ వచ్చేసి ద హర్మెట్ అండ్ 10 of Cups. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ మెసేజ్ ఇది యాక్చువల్గా. సో ఇది చాలా తక్కువ మందికి రిలేట్ అవ్వచ్చు. బట్ ఏంటి అని అంటే మెసేజ్ రిలేషన్షిప్స్కి సంబంధించి స్పెషల్లీ ఇది నేను రిలేషన్షిప్ అంటే ఇది జస్ట్ వేరే రిలేషన్స్ కాదు, కపుల్స్కి సంబంధించి లాంటిది అనమాట. లవ్ కనెక్షన్స్ ఉంటుంది చూడు, దానికి సంబంధించి చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటి అని అంటే దానికి సంబంధించి మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉండిందో, ఏదైతే మీరు అనుకున్నారో పాస్ట్లో, చాలా పెద్ద చేంజ్, చాలా పెద్ద రియలైజేషన్ మీకు రాబోతుంది, లేకపోతే ఆల్రెడీ చాలామందికి వచ్చింది అన్నట్లు చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ సెల్ఫ్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది మీలో. ఓకే, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బాగుంది. ద హర్మెట్ వచ్చేసి చాలా డీప్గా వెళ్ళడం అనమాట, అన్ని ఆన్సర్స్ తెలుసుకోవడము. ఎలా అంటే మీ సోల్ అనేది ఇంకా బాగా సోల్ అనేది ఏమంటారు ఇంప్రూవ్మెంట్ లాంటిది అనమాట. ఓకే, బాగా అవేకే అయ్యింది అని చెప్పడం అనమాట. అంటే మీరు నేర్చుకున్నారు, చాలా వరకు నేర్చుకున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే డిఫరెన్స్, వరల్డ్ అవుట్ సైడ్కి మీకు చాలా డిఫరెన్స్ ఉన్నట్లు చూపించడం అనమాట. సో మీరు ఎప్పుడైతే ఇంత నేర్చుకున్నారో, ఇంత నాలెడ్జ్ గెయిన్ చేశారో, ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇప్పుడు ఓల్డ్ సోల్, అంటే ఇప్పుడు మీరు చాలా మెచ్యూర్డ్ పర్సన్, సిచ్యువేషన్స్ లైఫ్కి సంబంధించి ఇదంతా సంబంధించి ఇంతవరకు వచ్చారనమాట. కాబట్టి రిలేషన్షిప్కి వచ్చేసరికి డ్రీమీ ఎనర్జీ ఉంది చూడండి. చిన్న ఎగ్జాంపుల్ అంటే ఈ పర్సన్ నా లైఫ్లోకి వస్తేనే నేను హ్యాపీగా ఉంటాను, ఈ పర్సన్ నాకు ఇలా చేస్తేనే బాగుంటుంది, లేకపోతే వాళ్ళు బయటికి తీసుకెళ్ళాలి, ఇదంతా రైట్ ఫ్యాంటసీగా లైఫ్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లు ఉంటుంది రైట్. దీనికి సంబంధించి ఈధర్ ఆల్రెడీ కొంతమందికి వచ్చినట్లు చూపిస్తుంది ఇక్కడ ఒక రియలైజేషన్. అదంతా ఉండాల్సిన అవసరం లేదు, నేను నా సెల్ఫ్ నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి ఒక రియలైజేషన్ చూపిస్తుంది. లేదు అని అంటే తొందరలో ఈ రియలైజేషన్ రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి నేను మీకు ఇక్కడ ఉన్నట్లు చెప్తాను. ట్రూత్ ఏంటి అని అంటే మీ కనెక్షన్లో ఎవరైనా హోల్డ్ బ్యాక్ చేసుకుంటున్నారు మీ లైఫ్ని, స్టక్ అయిపోయే సిచ్యువేషన్లో, లైక్ యూనో పర్సన్ గురించి ఆలోచించి ఏంటి అంటే చాలా వరకు మీ సైడ్ నుంచి వచ్చే వ్యక్తికి రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది. అంటే మీరు చాలా ఓల్డ్ సోల్ ఎనర్జీలో ఉన్నారు. మనం ఇక్కడ చూస్తే కనుక ఈ పర్సన్ ఈ ద ఫూల్ ఎనర్జీ, పేజ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో వస్తున్నారు అని అంటే చాలా యంగర్ ఎనర్జీ. మీరేమో అంత హైలో ఉన్నప్పుడు వీళ్ళు కిందకి కొంచెం అంత తక్కువలో ఉన్నట్టు. అంటే నేను తక్కువ చూసి చెప్పట్లేదు. ఇక్కడ ఏంటి అని అంటే ఎనర్జీ వైజ్గా అంత చేంజ్ ఉంది అన్నట్లు అనమాట. సో కాబట్టి ఈ పర్సన్ ఇలాంటి ఎనర్జీలో వచ్చినప్పుడు మీలో చాలామంది రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకే, అగైన్ అది మీ డెసిషన్, బట్ ఇక్కడ చూపిస్తుంది ఎనర్జీలో అయితే. ఓకే, సో చాలా డీప్ రీడింగ్ యాక్చువల్లీ ఇది, నన్ను అడిగితే నాకైతే నచ్చింది. ఎనీవే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయింది అండ్ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ.